ఇక వృశ్చిక రాశి వారికి రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళకు ముఖ్యంగా ఈ నెల బాగుంటుంది. ఎందుకు రియల్ ఎస్టేట్ గురించి అన్నానంటే, ఎక్కువగా వృశ్చిక రాశి వారికి రియల్ ఎస్టేట్లో బాగా కలిసి వచ్చే అవకాశం ఉంది. రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళకి కలిసి వస్తుంది. అలాగే జాబ్కు సంబంధించినటువంటి ప్రయత్నాల్లో కొన్ని చికాకులు, కొంత ఆలస్యం జరిగినప్పటికీ ఈ నెల మంచి జరిగే అవకాశం ఉంటుంది. అండ్ ఒకటి, చదువు విషయంలో డిస్టర్బ్ అవుతారు. పిల్లలు ఎవరైనా వృశ్చిక రాశి వారు ఉంటే చెప్పిన మాట వినకపోవడం, మొండితనం, ఎదురు మాట్లాడటం, చెడు అలవాట్లు, చెడు స్నేహితాలు, వీటి ద్వారా ఇబ్బందులు ఉంటాయి. అంటే ఎక్కువగా వృశ్చిక రాశి వారికి ఎవరికి బాగా ఇబ్బందులు ఉన్నాయి ఈ ఆగస్టు నెలలో అంటే పిల్లలకు. మిగతా వాళ్ళకంతా పర్వాలేదు. అంటే వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుందంటే యావరేజ్, అంటే నార్మల్. వ్యాపారం చేసే వాళ్ళకి లాభాలు ఏముండవు, నష్టాలు ఏముండవు, నార్మల్ ఉంటుంది. ఇక్కడ చతుర్థ స్థానంలో రాహు ఉండడం, అండ్ దశమంలో కేతు, పరస్పర కేంద్రాల్లో పాపగ్రహాలు ఉండడం, పంచమంలో శని, అష్టమంలో గురువు, భాగ్యంలో రవి బుధుల కలయిక. అంటే ఇక్కడ డబ్బు విషయానికి వస్తే మాత్రం న్యూట్రల్, యావరేజ్ అంటే మధ్యమం. చదువు విషయానికి వస్తే జీరో, అధమం. పిల్లల ద్వారా ఎక్కువగా ఇబ్బందులు ఉంటాయి. వృశ్చిక రాశి వారు పిల్లలు ఉంటే మాత్రం వాళ్ళకి చదువులో మైనస్ ఉంది. ఇక రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళకు మాత్రం ఈ నెల కలిసి వచ్చే అవకాశం ఉంది. ఇంకా విదేశాలకు వెళ్ళాలి, లోన్లు రావాలి అన్న వాళ్ళకు లోన్లు కూడా ఈ నెల వచ్చే అవకాశాలు ఉన్నాయి. స్టడీ లోన్, హౌస్ లోన్, లేదా వెహికల్ లోన్, గోల్డ్ లోన్, ఏదైనా లోన్. గోల్డ్ లోన్ అయితే వస్తుంది, బట్ ఏదైనా సరే లోన్ రావాలన్నా కూడా గ్రహాల యొక్క అనుగ్రహం ఉండాలి. కాబట్టి లోన్లు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. అండ్ వైవాహికంగా ఎలా ఉంటుందండి వృశ్చిక రాశి వారి కంటే పెద్దగా వైవాహిక సమస్యలు ఏమి ఉండవు. ఎందుకంటే ఇక్కడ గురువుతో శుక్రుడు కలయిక కాబట్టి చిన్న చిన్న మనస్పర్ధలు ఉండొచ్చు, బట్ దానివల్ల పెద్దగా ఇబ్బందులు ఉండవు. అయితే వివాహాలు కుదరడం జరుగుతుంది. వివాహాలు కుదరటము, కార్తీక మాసంలో పెళ్లి పెట్టుకోవడము, వివాహం కుదిరి అబ్బాయి వాళ్ళు అమ్మాయి వాళ్ళు ఓకే అనుకోవడం జరిగే అవకాశాలు ఉన్నాయి. వృశ్చిక రాశి అమ్మాయి కానీ అబ్బాయి కానీ పెళ్లి కుదిరే అవకాశం అయితే ఉంది. బట్ కార్తీక మాసంలో పెళ్లి చేసుకోవడం మంచిది. ఎందుకంటే అప్పుడు శుక్రగ్రహం మారుతుంది. మీ రాశ్యాతో శుక్రగ్రహం మీకు అనుకూలంగా ఉంటుంది కాబట్టి అప్పుడు పెళ్లి చేసుకుంటే ఫర్దర్గా పెళ్ళి అయ్యాక ప్రేమానురాగాలు, పిల్లలు, ఆరోగ్యాలు, అన్ని రకాలుగా భార్యాభర్తల అన్యోన్యత అన్ని రకాలుగా బాగుంటుంది. ఇక వృశ్చిక రాశి వారికి మిగతా విషయాలు మనం ఇంకేమున్నాయి, ఆల్మోస్ట్ అన్నీ వచ్చాయి. ఎక్కువగా విద్యార్థులకు ఇబ్బందులు ఉన్నాయి. ఉద్యోగం చేసే వాళ్ళకు న్యూట్రల్, పర్వాలేదు, నాట్ బ్యాడ్. అలాగే గతంలో ఉన్న ఎన్నో చిక్కులు చికాకులు కూడా ఈ నెలలో విముక్తి అయ్యే అవకాశాలు ఉంటాయి. జాబ్లో అవ్వచ్చు, ఇతరత్ర విషయాల్లో వృత్తి ఉద్యోగపరంగా మార్పులు లభించడం, చికాకులు తొలగిపోవడం అనేది జరుగుతుంది. అండ్ ఓవరాల్గా ఈ పిల్లల చదువుల గురించి తల్లిదండ్రులు చేసినా పిల్లలు చేసినా ఏం పరిహారం చేయాలంటే, ఖచ్చితంగా ఆగస్టు 16వ తారీఖు లోపు 5 కిలోల బియ్యం దానం చేయాలి. 5 కిలోల బియ్యము దగ్గరలో ఉన్న గణపతి దేవాలయంలో దానం చేయాలి ఆగస్టు 16 లోపు. ఈ పరిహారం వృశ్చిక రాశి వారు చేసిన, వృశ్చిక రాశికి అంటే వృశ్చిక రాశిలో ఉన్న పిల్లల యొక్క తల్లిదండ్రులు చేసినా కూడా వాళ్ళకు చదువులో దోషం పోతుంది. చెప్పిన మాట వినటం, మొండితనం పోవటం, చెడు అలవాట్లు పోవటం, చెడు స్నేహితానికి దూరంగా ఉండడం, ఇవన్నీ జరిగే అవకాశాలు ఉంటాయి.